నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కుండే గణేష్. అన్నగారి కూతురు మా అధినేత ధర్మపత్ని శ్రీమతి భువనేశ్వరి గారికి లండన్ లో సత్కారం మా అందరికీ గర్వకారణం. ఎల్లుండి ప్రధాని మోదీని కలవనున్న టీమిండియా అమ్మాయిలు. జనగామలో బైక్ దొంగల గ్యాంగ్ పట్టుబడి షాక్. 9.5 లక్షల సొత్తు రికవరీ. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్. 18,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. అంగన్వాడీలకు కూడా 18,000 రూపాయలు ఇస్తానన్నారు. అమాలీలకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. స్ట్రీట్ వెండర్స్కి స్పెషల్ జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆటో వాళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పినారు. 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పినారు. ఈ చెప్పిన వాగ్దానాలలో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు. ప్రత్యేకంగా కాంట్రాక్ట్ వర్కర్లు జేహెచ్ఎంసీ వాళ్ళకైతే స్పష్టంగా చెబుతూ నేను అధికారంలో రాగానే 1000 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. ముద్ద పైసా ఈ రోజుకు కూడా పెంచలేదు. అట్నే ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించినంత వరకు 5 డిఏలు ఇలా బాకీ ఉన్నాయి. అధికారంలోకి రాగానే పిఆర్సీ ఇస్తా, అదే రకంగా డిఏలు ఇస్తామని చెప్పినారు. ఇలా పిఆర్సీ పెండింగ్లోనే ఉంది. ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన 5% ఇంటిని తప్ప మిగతా ఎలాంటి ప్రయోజనం ఇవాళ రాలేదు. వాళ్ళకి డిఏలన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ రకంగా కార్మిక ఉద్యోగులకి ఆశ చూపించి ఓట్లు దండుకొని వీళ్ళందరినీ మర్చిపోయి ఈరోజు మేనిఫెస్టోలో చెప్పిన అమలు జరగకపోగా జీతాలు కూడా రెగ్యులర్గా రావడం లేదు. ఇలా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి గత 5 నెలల నుంచి జీతాలు లేవు. గ్రామాల్లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకి జీతాలు లేవు. మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం లేదు రెగ్యులర్గా. గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామ పంచాయతీ ఉద్యోగులు కూడా ఇవ్వడం లేదు. ఈ రకంగా అనేక మంది కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి జీతాలు రెగ్యులర్గా ఇవ్వడం లేదు, పెంచలేదు, రెగ్యులర్గా ఇవ్వడం లేదు. అట్నే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇలా అనేక సందర్భాల్లో జీతాలు టైం ప్రకారంగా రాని పరిస్థితులు ఉన్నాయి. జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ అది వాస్తవం కాదు. ఈ నెలలో కూడా మాకు వాటర్ బోర్డులో రెగ్యులర్గా ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వలేదు, దాన్ని లేట్ చేసి జీతాలు ఇచ్చినారు. అంటే నేను ఇక్కడున్న కార్మిక ఉద్యోగ వర్గాలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే పత్రికల ద్వారా ఈ బాగా ఆలోచించాల్సిన సమయం. ఎందుకంటే హైదరాబాదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలనంటే కొంత ఈ ప్రాంతంలో క్రిమీ లేయర్ సర్కిల్ ఉంటుంది, అవగాహన ఉన్న ప్రజలు ఓటర్స్ ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఈ ఎన్నికలు అనేది రాష్ట్రం యొక్క భవిష్యత్తుకు కూడా కొంత ఉపయోగపడే ఎన్నిక. దీంట్లో కనుక కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే అప్పుడు వాళ్ళు కనీసం మనకిచ్చిన వాగ్దానాలు ఎందుకు ఓడిపోయినామని చెప్పేసి పరిశీలించుకోవటానికి ఇవాళ ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి. అందుకని విద్యావంతులైన ఉద్యోగులకి, కార్మికులకి, అందరికీ బీఆర్టీగా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఈ ఎన్నిక చాలా కీలకమైంది. కాబట్టి మన సమస్యలు పరిష్కరించబడాలనంటే మనం ఇచ్చే రిప్రజెంటేషన్ని గవర్నమెంట్ పరిశీలించాలి అని అంటే ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలా. మనకు అనేక సందర్భాల్లో సహకరించిన బీఆర్ఎస్ పార్టీ గెలవాలా. దానికి అనుగుణంగా మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కుండే గణేష్. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు రాష్ట్రంగా, విద్యా లేని రాష్ట్రంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తయారు చేస్తూ ఉన్నది. మనందరికీ తెలుసు, గత నెల రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకాలు చేస్తుంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతుద్దీన్ ఏదైతే నామకరణం రేవంతుద్దీన్ ఇచ్చినామో ఆ రేవంతుద్దీన్ అనే రేవంత్ సర్కార్ ఇప్పటి కూడా ఎటువంటి చర్య లేదు. ఇప్పటి కూడా ఇంతమంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తమ బాధను వెల్లవేస్తే ఇప్పటి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నా. అప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల నుంచి విద్యార్థులను మోసం చేసింది.
ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నది. మనందరూ తెలుసు 8,600 బకాయిలు స్కాలర్షిప్స్ కావచ్చు కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు కానీ ఇవి అంటే రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. మొన్నటికి మొన్న ఒక నెల క్రితం బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాలేజ్ యజమానులను పిలిచి మీకు డబ్బులు ఇస్తా ఉన్నాం మీరు వెళ్ళిపోండి అని చెప్పింది. అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు అంటే పైసలు అంటే చేతులు లేపి నాటకాలు ఆడుతూ ఉన్నది. నేను ఎందుకు చెప్తా ఉన్నా విద్యార్థులు అంటే వీళ్ళకి చులకనా, విద్యార్థులు అంటే వీళ్ళకి ఏం పట్టింపులు ఉండవు, వీళ్ళేం చేస్తారనుకుంటారు విద్యార్థులు అంటే. ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 7% మాత్రమే విద్యా వ్యవస్థ కేటాయించడం జరిగింది. నేను దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాలు చిన్న చిన్న రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ కోసం 12 నుంచి 15% రాష్ట్ర బడ్జెట్లు నిధులు జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి విద్యా వ్యవస్థ విద్యార్థులు అంటే వీళ్ళు లోకువా విద్యార్థులు వీళ్ళు ఏం చేస్తారు అనుకుంటారు. ఇట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు, డిగ్రీ కాలేజెస్ కావచ్చు కానీ అన్ని బంద్కు పిలిపడం జరిగింది. ఈరోజు రోడ్ల మీద విద్యార్థులు వచ్చి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు కాలేజీకి పోకుండా ఇండర్లో కూర్చొని రోడ్లపైకి వచ్చి వాళ్ళ యొక్క ఆర్తనాదాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి వినిపిస్తలేదా? మీరే చెప్పారు కదా ఇందిరమ్మ రాజ్యం అందరికీ బాగుంటుందని. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇట్లనే ఉంటుందా ఇందిరమ్మ రాజ్యం? నేను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకు అంటే ప్రతి ఇంటి నుంచి ఈ స్కాలర్షిప్స్ కావచ్చు కానీ ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు కానీ ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక విద్యార్థి ఉంటాడు. ఇందులో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీలు కావచ్చు. అన్నగారి కూతురు మా అధినేత ధర్మపత్ని శ్రీమతి భువనేశ్వరి గారికి లండన్ లో సత్కారం మా అందరికి గర్వకారణం. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం. సార్ అందరికీ నమస్కారం అండి. శ్రీమతి నారా భువనేశ్వరి గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుత్రిక. దేశంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేస్తున్న వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, హెరిటేజ్ ఫుడ్స్ అధినేత్రి శ్రీమతి నారా భువనేశ్వరి గారు రేపు లండన్లో ప్రఖ్యాతిగాంచిన గ్లోబల్ కన్వెన్షన్ హాల్లో 2 ప్రధానమైన అవార్డులు తీసుకోబోతున్నారు. 2 ప్రధానమైన అవార్డ్స్ తీసుకోబోతున్నారు. ఒకటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ చే డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్ 2025. ఐ రిపీట్, డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్ 2025 అనేది ఒకటి. తర్వాత తాను యాజమాన్య బాధ్యతలు తీసుకున్న హెరిటేజ్ ఫుడ్స్కు గోల్డెన్ పీకాక్ అవార్డ్, గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఇది ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్లో హెరిటేజ్ ఫుడ్స్కి గోల్డెన్ పీకాక్ అవార్డు ఇస్తున్నారు. ఈ 2 అవార్డులు కూడా రేపు లండన్లో శ్రీమతి భువనేశ్వరి గారు స్వీకరించబోతున్నారు, ప్రఖ్యాతిగాంచిన గ్లోబల్ కన్వెన్షన్ థియేటర్లో. ఆ కార్యక్రమానికి తన ధర్మపత్ని వెంట, తన శ్రీమతి వెంట ఆమె పత్ని, భర్త గారైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా
చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు. జనరల్గా మేము అనుకున్నాము ఆయన ఎప్పుడు వర్కహాలిక్ తెలుసు, ఇంత పని జరుగుతుంది, ఇంత రాష్ట్రం ఈ రకంగా కొంచెం ఇబ్బందులుగా ఒక పక్క వరదలు ఒక పక్క ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, వెళ్ళరేమో అనుకున్నాను నేను. కానీ భర్తగా ఆయన బాధ్యతలు గుర్తించారు. మహిళల వన్డే ప్రపంచ కప్ లో చారిత్రక విజయం సాధించి తొలి కప్పును ముద్దాడిన భారత్ జట్టు సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఐసీసీ మెగా టోర్నీ విజేతలుగా నిలిచిన హర్మన్ ప్రీత్ కౌర్ సేన బుధవారం ఢిల్లీలో ప్రధానితో సమావేశం కానున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకొని బీసీసీఐ జట్టుకు 51 కోట్ల రూపాయలు భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ఆదివారం నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షఫాలి వర్మ 87 అద్భుత ఇన్నింగ్స్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దీప్తి శర్మ 58 మెరుపులతో 7 వికెట్లకు 298 పరుగులు భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్యం ఛేదనలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా ఓల్వర్ట్ 101 శతకంతో పోరాడిన భారత్ బౌలర్ల దాటికి తలవంచక తప్పలేదు. ముఖ్యంగా దీప్తి శర్మ 5 వికెట్లతో సత్తా చాటడంతో దక్షిణాఫ్రికా 246 పరుగులకే ఆలౌట్ అయింది. దీప్తి ఆఖరి వికెట్ తీయగానే దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. భారత సీనియర్ మహిళల జట్టుకు ఇదే తొలిసారి ఐసీసీ ట్రోఫీ కావడంతో ఈ విజయం మరింత ప్రత్యేకంగా నిలిచింది. ప్రస్తుతం నవీ ముంబైలో ఉన్న క్రీడాకారిణులు, సహాయక సిబ్బంది మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం వారు తమ స్వస్థలాలకు వెళ్తారు. జట్టుకు ప్రకటించిన 51 కోట్ల నగదును బహుమతిని క్రీడాకారులు, సహాయక సిబ్బంది 5 సభ్యుల జాతీయ సెలక్షన్ కమిటీకి పంపిణీ చేయనున్నట్టు తెలుస్తోంది. లీగ్ దశలో వరుసగా 3 ఓటముల తర్వాత అద్భుతంగా పుంజుకున్న టీమిండియా సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించి స్వదేశంలో అభిమానుల మధ్య టైటిల్ గెలిచి దశాబ్దాల నిరీక్షణకు తెరదించింది. జనగామ జిల్లాలో బైక్ దొంగతనాలకు తెరదించిన పోలీసులు సూర్యాపేట జిల్లాకు చెందిన చెవుల మనోజ్, గోర్ల శివారెడ్డి, ఆర్ఏ విజయ్, వీరబోయిన భరత్ అనే 4 దొంగలను అరెస్ట్ చేశారు. గంజాయి, మద్యం అలవాట్లకు డబ్బు కోసం దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. వీరి మీద పలు మర్డర్ కేసులు కూడా నమోదై ఉన్నాయని అధికారులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి టొయాటో ఇటాయిస్ కారు, రాయల్ ఎన్ఫీల్డ్, బజాజ్ పల్సర్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ దాదాపు 9,50,000 రూపాయలు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఏసీపీ పండరి చేతన్ నితిన్ అభినందించారు. Okay, sir. This press briefing is regarding 2 bike theft offences which was recently occurred under the Janga police station limits. 2 FIRs were registered in crime number 544/25 and 547/25. Both of them are bike theft offences. So after registration of cases, Janga police team was actively pursuing the suspect accused. CCTV footages, CDRs, locations, a separate team and a crime team was deputed for this purpose. So yesterday night, SI Bharat and his team, they were conducting patrolling in the Janga police station limits area. So at this on the Suryapet road, we came across these 4 accused in suspicious position. So we inquired them and based on inquiry, all of them have confessed of doing both the crimes. So after the confession, we have recovered 2 bikes, Bajaj Pulsar 150 and 1 Royal Enfield bike and 1 crime vehicle, Toyota Etios car and 4 mobile phones with all the 4 accused. All the 4 accused with the name Chevula Manoj, Shiva Reddy, Veeraboina Bharat and R.A. Vijay. All 4 of them are residents of Suryapeta district and out of these 4, 2 are also previous offenders and also involved in cases like NDPS and attempt to murder cases. So after their confession and recovery, they will be sent to medical examination and after medical examination,
they will be presented in front of the magistrate for taking them into remand. So I congratulate Janga police team under the guidance of Janga SHO Satyanarayana Reddy and SI Bharat and his crime team, who has done extra. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి రామకొండం నగర సమితి ఆధ్వర్యంలో గోదావరి ఖని డిపో ముందున్న ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జెండాను ఏఐటియుసి రామకొండం నగర కమిటీ ప్రధాన కార్యదర్శి శనగరపు చంద్రశేఖర్ ఏఐటియుసి జెండా ఆవిష్కరణ చేశారు. బ్రిటిష్ పాలనలోనే కార్మిక హక్కుల కోసం చట్టాల కోసం పోరాడిన గత 100 సంవత్సరాలుగా 44 కార్మిక చట్టాలను సాధించిందని, కానీ నేడు కేంద్రంలో బీజేపీ మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించే విధంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి వ్యాపారం సులభతరం చేసేందుకు ఆదానీలకు లాభం చేకూర్చే విధంగా కార్మికులకు ద్రోహం చేస్తుంది. అవి రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఏఐటీసీ ఆవిర్భవించి నేటికి 106 సంవత్సరాలు అవుతుంది. అనేక ఆటిపోట్లను ఎదుర్కొని అనేక ప్రభుత్వాలపై బ్రిటిష్ పాలకులపై పోరాడినటువంటి ఏకైక యూనియన్ ఏఐటీసీ. కొన్ని సంఘాలు ప్రభుత్వంలో ఉంటూనే ఉంటాయి తప్ప నిర్విరామంగా కార్మికుల పక్షాన పోరాడాల్సినటువంటి అవసరం ఒక ఏఐటీసీకే ఉంటుంది. మిగతా సంఘాలు అధికారంలో ఉంటే పబ్బం గడుపుకొని ఉంటారు తప్ప కార్మికులకు ప్రయోజనం ఉండదు. ఈరోజు కార్మికులు అనుభవిస్తున్నటువంటి ప్రతి హక్కు ఏఐటీసీ పోరాడి సాధించింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వెంటనే ఉన్న పరిశ్రమలన్నింటినీ ప్రైవేట్పరం చేస్తూ వ్యాపారం చేసుకునేందుకు సులువుగా ఉండేందుకు 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి రేపు సమాన పనికి సమాన వేతనం ఉండదు, ప్రశ్నించే తత్వం ఉండదు, మన జీతాలు మనకి ఇచ్చే పరిస్థితి ఉండదు. గతంలో అయితే మనము 24 గంటలల్లా రెస్ట్ లేని పరిస్థితి, పక్కలకెళ్ళి పోతే మళ్ళా రాత్రి పక్కలకే వచ్చేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. మోడీ ప్రభుత్వంపై మనం వెంటనే యుద్ధం చేయాలి. ఈ 44 కార్మిక చట్టాలను రద్దు చేసేంత వరకు మోడీ ప్రభుత్వంపై యుద్ధం చేయాలి. మన రాష్ట్రంలో రేవంత్ సర్కారు కూడా జీవోలను విడుదల చేస్తారు, ఇంప్లిమెంటేషన్ చేయట్లో గెజిట్ చేయట్లో వైఫల్యం చేస్తున్నారు. కార్మికులను కాలయాపన చేస్తున్నారు. తినడానికి తిండి లేక, వారిచ్చేటువంటి వేతనాలు సరిపోక, కిరాయిలకు పిల్లల స్కూలుకు సరిపోక అఘోరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారు. వెంటనే ప్రభుత్వాలు ఇప్పటికైనా జీవోను గెజిట్ చేసి కార్మికులందరికీ 26,000 వేతనం చెల్లించేందుకు మీరంతా సిద్ధం కాకుంటే ప్రభుత్వాలను ఎదుర్కొనేందుకు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం యావత్ ఏకతాటిపై వచ్చి దిగ్బంధం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉండే ప్రముఖ నటి రష్మిక మందన్న సోమవారం ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించారు. ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ లో భాగంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన జవాబు ఇప్పుడు వైరల్ గా మారింది. కాస్త తొందరగా అడిగేస్తున్నా, రాబోయే 400-500 ఏళ్ల పాటు నా వ్యాలంటైన్ గా ఉంటారా అని ఓ నెటిజన్ రష్మికను ప్రశ్నించారు. ఈ ఊహించని ప్రపోజల్ కు రష్మిక అంతే చమత్కారంగా స్పందించారు. ఈ 100 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇదే జన్మలో బతికి ఉంటే అప్పుడు తప్పకుండా ఉందాం అంటూ నవ్వుతూ హృదయం ఎమోజీని జోడించి సమాధానమిచ్చారు. ఇదే సెషన్ లో తన తదుపరి చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ షూటింగ్ అనుభవాల గురించి కూడా పంచుకున్నారు. ఇతర సినిమాలతో పోలిస్తే ది గర్ల్ ఫ్రెండ్ షూటింగ్ అనుభవం ఎలా ఉంది అని మరో నెటిజన్ అడగ్గా, ఆ సినిమా తనను మానసికంగా చాలా అలసిపోయేలా చేసిందని రష్మిక వెల్లడించారు. సాధారణంగా మనం మర్చిపోవాలనుకునే ఎన్నో లోతైన నిజమైన భావోద్వేగాలను ఆ సినిమా కోసం మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి వచ్చిందని, ఆ అనుభవాలను మళ్ళీ జీవించడం నాకు చాలా కష్టంగా అనిపించింది అని ఎమోషనల్ అయ్యారు. ఈ విషయం గురించి దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ను అడిగితే చెబుతారని కూడా ఆమె పేర్కొన్నారు. రచన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం.
తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కుండే గణేష్. అన్నగారి కూతురు మా అధినేత ధర్మపత్ని శ్రీమతి భువనేశ్వరి గారికి లండన్ లో సత్కారం మా అందరికీ గర్వకారణం. ఎల్లుండి ప్రధాని మోదీని కలవనున్న టీమిండియా అమ్మాయిలు. జనగామలో బైక్ దొంగల గ్యాంగ్ పట్టుబడి షాక్. 9.5 లక్షల సొత్తు రికవరీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.